తన పని కొరకు దేవుడు ఏం చేసుకున్నాడు తెలుసా? వాడుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా జ్ఞానినని? చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. దేవునికి స్తోత్రం చెబుదాం. జ్ఞానిని కదా అనుకోవద్దు. నీ జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు. తెలివైన దానం అవ్వచ్చు లోక సంబంధంగా. ఆత్మీయ జీవితంలో ఎంత తెలివైన దానం ఒకసారి ఆలోచన చేసుకో. ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఎంత పరిజ్ఞానాన్ని బైబిల్ సంపాదించుకున్నావో ఆలోచన చేసుకో. బైబిల్లో నువ్వు తెలివైన దానం అవ్వాలా, ఆత్మీయ జీవితంలో నువ్వు తెలివైన దానం అవ్వాలా. లోక సంబంధంగా తెలివైన దానవే, చాలా తెలివైన దానం. చాలామందికి సలహాలు ఇస్తావు, ఎలా నడవాలో నేర్పిస్తావు, మంచిదే. అది ఏ మార్గం అనేది తర్వాత తెలుస్తుంది. కానీ సరైన మార్గం ఒకటే, ఏది తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం. వాక్యం ఒకటే నేను సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకని దేన్ని బట్టి అతిశయించొద్దు. గుర్రాలను బట్టి, రథాలను బట్టి, ధనాన్ని బట్టి, డబ్బులు కలిగాయి, డబ్బులను బట్టి అతిశయించుకో. కానీ 4 రూపాయలు సంపాదించుకున్నావు, దాన్ని బట్టి అతిశయించుకో. ఒక ఇల్లు కట్టుకున్నావు, అతిశయించుకో. అతిశయం రానివ్వద్దు. ఎంతటి దాన్ని ప్రభువా నీ కృప ఇదానని ఉంటే ప్రభును స్తుతించు, కానీ అతిశయం రానివ్వద్దు. మరి ఏం చేయాలండి? చివరిగా చెప్పి ముగిస్తాను. చూడండి, మనమైతే 7వ వచనంలోనే ఉంది, కింద 2వ లైను. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. చూడండి, వాళ్ళు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే దేవుని బట్టి ఏం పడుతున్నాం? అతిశయపడుతున్నాం. ఇప్పుడు మనం ఏమవుతున్నాం, వాళ్ళు ఏమవుతారు? గుర్రాలను బట్టి, రథాలను బట్టి, ధనాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి, ప్రతిష్ఠితులను బట్టి, వాదాలను బట్టి అతిశయపడే వాళ్ళందరూ, దేవుని ఆశ్రయించిన వాళ్ళందరూ ఎలాగుంటారంటే, ఇక్కడ చెప్తున్నాడు, కింద వచ్చిన తర్వాత వచ్చిన చదువురా, వారు కుంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడే వాళ్ళందరూ అంట ఏమైపోరు? నేల మీద పడిపోతారట. గొల్లియాతు ఎక్కడ పడ్డాడో? ఎక్కడ పడ్డాడండి? అలా చూస్తున్నారండి. నేల మీద ఎలా పడ్డాడో? బోర్ల పడ్డాడు. తన బలాన్ని చూచి ఏం పడ్డాడు? అతిశయపడ్డాడు. ఒరే రండ్రా మీకు దమ్ముంటన్నాడు. దావీదు వెళ్ళి యుద్ధం చేస్తానంటే నిన్ను నలుపునట్టుగా ఏం చేస్తాను? నలిపేస్తానన్నాడు. ఇదిగో ఒక్క దెబ్బతో నిన్ను నరికి మా ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి గ్రద్దలకు నిన్ను ఆహారంగా వేసేస్తానన్నాడు. చాలా శబ్దాలు చేశాడు. కానీ ఒక్కసారి ఒకే రాయి దెబ్బకి బోర్ల పడ్డాడు. అతిశయపడ్డాడు, కానీ ఏమయ్యాడు? బోర్ల పడ్డాడు. నేల పడి కూలి ఉన్నారు. కానీ నిన్ను బట్టి దావీదు ఎవరిని బట్టి అతిశయం? బలం లేనివాడు, బాలుడని రాజుగారి చేతే సంబోధించబడ్డవాడు, చిన్నాడు. కానీ నేను చిన్నవాడిని అయితే అవ్వచ్చు, నేను బాలుడిని అయితే అవ్వచ్చు. ఇదిగో రాజా, నేను నా గొర్రెల మంద దగ్గర ఉన్నప్పుడు సింహాన్ని పట్టుకుని ఏం చేయగలిగాను తెలుసా? చీల్చగలిగాను. ఎలుగుబంటును పట్టుకుని చీల్చగలిగాను. కారణం ఏంటి తెలుసా? నేను చిన్నవాడిని అయితే అవ్వచ్చు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరు నన్ను చూస్తున్నారు, కానీ నాలో ఉన్నవాడు గొప్పడు. నాలో ఉన్నవాడు గొప్పడు. ఇప్పుడు యుద్ధం నేను కాదు చేసేది. ఎవరు చేస్తారు? ఆయనే చేస్తాడు యుద్ధం. ఆయన గొల్లియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు అతిశయం ఎవరు? దావీదు నేను బలవంతుని అన్నాడా? జయశీలని అన్నాడా? నేను కత్తి పట్టుకుంటే ఏదైనా నరకగలను అన్నాడా? నేను కాదు యుద్ధం. ఎవరు చేస్తారు? నాలో ఉన్నవాడు ఈ యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదని పాట పాడాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన నిలిచాడు,
ఆయన బోర్లు పడ్డాడు. ఇప్పుడు నీవు నిలవాలా, పడిపోవడం కుదరదు. మనం నిలవాలంటే దేవుని మీద అతిశయపడాలి, దేవుని కలిగి ఉండడాన్ని బట్టి అతిశయపడాలి. మనకి ఇల్లున్నా, మేడలున్నా, మిద్దులున్నా లేకపోయినా, ఆస్తున్నా, అంతస్తున్నా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అందమున్నా, భోగమున్నా, భాగ్యాలున్నా లేకపోయినా, నేను నా ప్రభు అయిన యేసును కలిగి ఉన్నాను, నాకు అదే గొప్ప భాగ్యమని మనం అతిశయంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరిని కలిగి ఉన్నాం? ఎవరిని కలిగి ఉన్నావు? నేను దేవుని కలిగి ఉన్నాను. నేను ఎవరిని కలిగి ఉన్నాను? దేవుని కలిగి ఉన్నాను. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును బలిగా పెట్టిన దేవుడు. ఆయన కలిగి ఉన్నాను. ఆయన నన్ను రక్షణ ఇచ్చాడు. ఒకరోజు నా కొరకు ఆయన వచ్చి నిత్య జీవానికి నన్ను తీసుకెళ్ళబోతున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, నాకు ఇల్లు ఉంది, నాకు మేడలు ఉన్నాయి, నాకు మిద్దులు ఉన్నాయి, నాకు కారు ఉంది, నాకు మంచి స్పోర్ట్స్ బైక్ ఉంది, నేను అలాగని చెప్పేవాడితో ఒకటి చెప్పాలా, అన్నీ ఉన్నా కానీ నేను మోక్షరాజ్యం తీసుకెళ్ళి దేవుని కలిగి ఉన్నావా అని అడగండి ఒకసారి. నాకేమీ లేవు కానీ నన్ను మోక్షానికి తీసుకెళ్ళే నా ప్రభువుని నేను కలిగి ఉన్నాను, అందుని బట్టి నేను అతిశయిస్తున్నానని ఆ గర్విష్ఠుడి దగ్గర, ధనవంతుడి దగ్గర, ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఉందని నాకు పొగరు ఎక్కిపోయి మాట్లాడేవాడు దగ్గర మనం చెప్పవలసిందేంటి తెలుసా? నువ్వన్నీ ఉన్నా కానీ నువ్వు ఎక్కడికి పోతావు తెలుసా? నరకానికి పోతావు. నేను ఏమీ లేకపోయినా పరలోకానికి వెళ్తాను, అట్టి ప్రభువుని నేను కలిగి ఉన్నానని మన అతిశయంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. మన అతిశయమైన ఈరోజు మన అతిశయం ఆయన. మనకి ఏది కావాలని ఇవ్వగలవాడు ఆయన, నడిపించగలవాడు ఆయన, బలపరచగలవాడు ఆయన. కనుక దేవుని అందు మనం ఏం పడదాం? అతిశయపడదాం. దేవుని కలిగినందుకు అతిశయపడదాం. దేవునితో సహవాసం చేస్తున్నందుకు అతిశయపడదాం. ఆత్మీయ సంఘంలో, ఆరాధనలో, ప్రార్థనలో, వాక్యంలో, పాటల్లో పాల్గొంటున్నందుకు సంతోషపడదాం. ఈ భాగ్యం ఇచ్చిన వాడు ఎవరో తెలుసా? దేవుడు. కనుక మనందరం కూడా అతిశయపడవలసింది దేన్ని బట్టో తెలుసా? ప్రభువుని కలిగి ఉన్నాం దాన్ని బట్టి. ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆడికి ఉంద నాకు లేదని చింతపడద్దు. ఆడికి ఏది లోక సంబంధమైన ఆశీర్వాదం ఉంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దీవెన నేను కలిగి ఉన్నాను. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకుని ఉన్నాను. ఈరోజు నన్ను ప్రభు పిలిస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతానని ఏం చేద్దాం? ఒక అతిశయాన్ని కలిగి ఉందాం. ఒకవేళ ఇది లేదు అది లేదని చింతపడుతున్నావేమో, అన్నీ కలిగి ఉన్నవాడిని మనం కలిగి ఉన్నాం. ఎవరిని కలిగి ఉన్నాం? అన్నీ కలిగి ఉన్నవాడిని కలిగి ఉన్నాం మనం గొప్ప? ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు అంతస్తులు కలిగినోడు గొప్ప? ఎవరు గొప్ప? ఈ ఆస్తి ఎంతకాలం ఉంటుంది? ఈ ధనం ఎంతకాలం ఉంటుంది? చూశారు కదా, నా చిన్నప్పుడు మా ఊరిలో ఒక ఆయనకి 125 ఎకరాలు ఉండేదట. ఆ పొలం చూడడానికి గుర్రం మీద వెళ్ళేవాడట. మరి ఎవరో తెలుసా? తెలీదా? ఏమండి, పొలం మీద గుర్రం మీద వెళ్ళేవాడండి పొలం చూడడానికి. 125 ఎకరాల పొలం. ఏమండి, ఇప్పుడు వాళ్ళ మనమలు పంచుకుంటే 3 గుంచాలు వచ్చింది మట్టపడితే వెంకరెడ్డి గారు. ఎన్ని గుంచాలు వచ్చింది? 3 గుంచాలు వచ్చింది ఒక్కొక్కడికని. ఏమైపోయి ఎకరాల్లో ఏమైపోయింది? వాళ్ళ బళ్ళు వాళ్ళ అయిపోయిన మనం చూస్తున్నాం. ఈ స్థిరమైన ఆస్తి కాదు, స్థిరమైన భోగభాగ్యాలు ఈ స్థిరం కాదు. స్థిరమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం, స్థిరమైన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉన్నాం. ఒకరోజు ప్రభు పిలవగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. అందుకని ధైర్యంగా ఆయన మీద అతిశయం కలిగి నేను దేవుని కలిగి ఉన్నాను, ఏమున్నా లేకపోయినా నాకు పర్వాలేదన్నట్టు నిరీక్షణ గలవారమై దైవ సందులో ముందుకు సాగిపోదాం. అట్టి కృపదేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. అందరికి వందనాలు. ఈరోజు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మౌనిక వాళ్ళ అబ్బాయిని తీసుకుని చక్కగా మందిరానికి వచ్చింది. ఆ బిడ్డకి చిన్న ప్రాబ్లం ఉంది, కిడ్నీలో వాపు ఉందని డాక్టర్స్ భయపెట్టారు ఇప్పటి వరకు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడికి అసాధ్యం లేదు, దేవుడు స్వస్థపరుస్తాడు. మీరు ప్రార్థన చేయండి అమ్మని. వాళ్ళు అలాగే ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నారు.
మీరు కూడా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు సంపూర్ణ కూడా గల్ఫ్ దేశం నుంచి క్షేమంగా వచ్చింది. మరి ఈరోజు ఆరాధనలో మనతో ఉండటానికి దేవుడు కృపనిచ్చారు. నిజానికి చాలా ఇబ్బంది పడ్డది అక్కడ ఉన్న దినాలన్నీ కూడా, కానీ సురక్షితంగా క్షేమంగా దేవుడు ఆవిడని ఇంటికి చేర్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. అలాగే మా అమ్మగారు నడవలేని పరిస్థితి, పాప మోకాళ్ళు చాలా వాపు వచ్చి ఆవిడ కూడా బాధపడుతూ ఉంది. ఈరోజు మరి అలాగే మందిరానికి రాగలిగింది. పుల్లిండి మంగ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. ఆ మోకాలను దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా. ఓకేనా? అలా తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మితం చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. నీ మహా ఉచితమైన కృపచేత ఏ యోగ్యత అర్హత మాకు లేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి నీ రెక్కల చోటును మమ్మల్ని కాచి దాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి నిన్ను స్తుతించుకునే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఏదో నీ మాటలు విని వెళ్ళిపోవటం కాదు కానీ ప్రభా, నీ వాక్యం మా హృదయంలో దాచుకుని వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా మేము నడిచి నీ ద్వారా దీవెనలు పొందే కృప మాకు దయచేయండి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు మొరపెడితే ఉత్తరం ఇస్తానన్నావు. ఎవరికి ఉత్తరం ఇస్తావో కొన్ని మాటలు మాకు బయలుపరచావు. అంతేకాదు నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరుస్తానన్నావు. మా కోరికలు నీవు తీర్చేవాడవని, అన్నా కోరిక తీర్చావని, మా కోరిక తీరుస్తావని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. కొందరు రథములను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు. వాళ్ళు నేలను పడిపోతారు కానీ మళ్ళీ తిరిగి లేవరన్నావు. మేమైతే నిన్ను బట్టి అతిశయపడుతున్నాం. మేము పడిపోయినా నువ్వు తిరిగి లేవగలుగుతాం, నిలవగలుగుతామని భక్తులు చెప్పిన మాటలు మేము జ్ఞానం చేయడానికి కృపనిచ్చావు తండ్రి. విని విడిచిపెట్టం కాదు, వాక్యానికి అనుగుణంగా మమ్మల్ని మేము మలుచుకుని సరిచేసుకుని సిద్ధపడి నీ రాకడ కాయెత్తుపడే కృప మాకు దయచేయండి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళలో నీ పాద సన్నిధిలో మేమంతా చేరే ఇలాగ నిన్ను స్తుతించుకునే గొప్ప భాగ్యము, ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. విన్న మాటలు మా హృదయంలో దాచుకుని వాక్యానుసారంగా నడిచే కృప దయచేయండి. ఇదిగో మా ప్రియ సహోదరి సంపూర్ణ క్షేమంగా మా విదేశాల నుంచి తన గృహానికి బిడ్డల మధ్యకు తోడుకొచ్చినందుకు స్తోత్రం. బిడ్డను బలపరిచి ఉన్నతమైన కృపతో నింపండి. తన కుమార్తె మౌని కనబడి ప్రార్థిస్తున్నాం. చక్కని 2 కుమారులు ఇచ్చావు తండ్రి. ఈరోజు బిడ్డలను తీసుకుని మందిరానికి రావటానికి కృపించావు. చిన్న బిడ్డకి కలిగిన బలహీనత మీకు తెలుసు. మీరు ఇచ్చిన బిడ్డ తండ్రి, స్వస్థపరచగల దేవుడు నీవే గనుక నీ వాక్కును పంపి స్వస్థపరిచి కిడ్నీల్లో ఏ ప్రాబ్లం లేదని చెప్పగలిగే మంచి రిపోర్ట్స్ రావటానికి కృపనిచ్చి మేలు చేయండి. మంగారికి ఉన్న మోకాల నొప్పులు మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. దేవగారికి కలిగిన బలహీనత నుంచి విడుదల ఇవ్వండి, స్వస్థ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. గొప్ప దేవుడా, నీ కొందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎంకయ్యమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ కళ్ళు ప్రభా సుక్కులై ఉన్నాయంట, అవి మరి అరుకులు వేసుకోమని చెప్పారు. ఆపరేషన్ మరి తగ్గకపోతే చేయాలన్నారని చెప్తుంది ప్రభా. నిశ్చితమైతే ఆ కళ్ళులో ఉన్నటువంటి ఆ చెడును మీరు తొలగించి చక్కని కనుదృష్టి ఇవ్వండి. ఆ అరుకులు పనిచేయడానికి కూడా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళలో నీ సంధికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు కూడా మీ దేవుళ్ళతో నింపండి. బలహీనలు బలపరచండి, రోగులను బాగు చేయండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు అందరి మధ్యలో మీరు జరిగించి రాగల దినాల్లో నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోమని ఈ ఉదయకాలపు వేళలో బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి, పిడికలు దీవించండి. ఇదిగో తండ్రి, కష్టార్జితాల్లో 10వ వంతులు తెస్తున్నారు, బిడ్డలు దీవించండి. అరుణ తన కష్టార్జితంలో 10వ వంతు పంపుండగా దీవించండి. ఎవరిని బిడ్డను బలపరచండి, కృపతో నింపండి. ఈ ఉదయకాలపు వేళలో మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు నీ పాసాన్ని చేర్చుకోండి. ప్రతిఫలం ఇవ్వండి, నీ దేవునితో మమ్మల్ని నింపండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలను, పిడుకులను 10వ వంతులు మీరు దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇమ్మని ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. వాక్యానుసారంగా నడుచున్నట్లు కృప దయచేయండి. ఇదిగో యూట్యూబ్లో కూడా చాలామంది వాక్యం వింటున్నారు. వాళ్ళందరినీ కూడా దీవించి, వారి కుటుంబాలు దీవించి అయ్యా నీ కృపతో నింపండి. ఈ ఉదయకాలపు వేళలో
మా ప్రార్థనలు మా విజ్ఞాపనలు నీ పాదసన్నిధిని చేర్చుకుని ప్రతిఫలము దీవెన ఆశీర్వాదం మాకిమ్మని. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి చక్కని ఆదరణించి అన్ని విషయాల్లో మాకు తోడుగా నిలిచిన నరేంద్రను నాగేంద్రను ప్రభావం దీవించాను. తన భార్య బిడ్డలను కుటుంబాన్ని దీవించి కృపతో నింపాను. ఇదిగో విజయ నేను కూడా వెళ్ళి క్షేమంగా రావటానికి కృపించాం. అయ్యా మమ్మల్ని మీరు బలపరిచి క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు. అయ్యా ఇంకను మమ్మల్ని బలపరిచి వాడుకోండి. ఈ ఉదయకాలపు వేళలో మా ప్రార్థన మా విజ్ఞాపని పాసం చేర్చుకుని ప్రతిఫలము దీవెన ఆశీర్వాదాన్ని ఇచ్చి కృపలో వర్ధల చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం మనకును మన కుటుంబాలకు సంఘానికి గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. యేసు రక్తమేచ్చ సిలువ రక్తమేచ్చ ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం అపవాది కిలిగనంత నాశనము కలుగునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద మన బిడల మీద సంఘం మీద గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.